హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి, ఇది వంకాయ చెట్టుకి వంకాయ అయ్యింది. చిన్న చిన్న అంటే ఇది ఫ్లవరింగ్ది ఇట్లా వచ్చింది కదా, వెళ్ళిపోతుంది. ఇది కొంచెం పెద్దగా అయితే అది వెళ్ళిపోతుంది. ఇంకా వంకాయకి ఇక్కడిక్కడ కూడా ఫ్లవర్స్ అవుతున్నాయి. ఇవి కూడా వంకాయలు అవుతాయి. వంకాయ చెట్టు ఫస్ట్ టైం నేను కుండీలో పెంచుతున్నాను. విత్తనాలు వేస్తే విత్తనాలు కొనుక్కొచ్చి వేసా, అయితే కుండీలో పెంచుతున్నాను. ఇది ఫస్ట్ అంటే అసలు వంకాయలు వస్తాయా రావా అని చూసా. అసలు ఈ వంకాయ చెట్టుకి బలం రావాలంటే ఇట్లాంటి టబ్స్లలో అంటే చిన్న చిన్న వేర్లు ఇట్లా స్ప్రెడ్ అవుతాయి కదా, ఇట్లా చిన్న చిన్న టబ్స్లో అంటే కొంచెం పెద్ద టబ్లలో పెడితే దీనికి ఎదుగుదల అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. నేనైతే దీనికి ఏం ఎరువులు అయితే ఏం వేయలేదు, ఉట్టి మట్టి వాటర్ అంతేగాని దీనికి ఏం పోషకాలు అయితే ఏం ఇవ్వలేదు. అయినా కానీ నా చెట్టు ఇంత హెల్దీగా, ఇంత పెద్దగా, ఇంత మంచిగా, ఇన్ని ఫ్లవరింగ్స్. ఇంకొకటి మీకు చెప్పాలంటే వేరే టబ్స్లలో కూడా అంటే నేను బయట కూడా వంకాయలు విత్తనాలు వేస్తే వచ్చినాయి. ఆ వంకాయ విత్తనాలకి కూడా ఒక్క పుచ్చు కూడా లేదు. అంటే ఇట్లా భయం వేస్తుంది కదా, ఏ ఎరువులు వేయకుండా ఎట్లా పెంచుతాము అనేది. కానీ నేను అబ్జర్వ్ చేసిందంటే ఏంటంటే ఎరువులు లేకున్నా కూడా న్యాచురల్గా అసలు ఇంత బాగా వస్తాయని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అసలు ఒక్క పుచ్చు కూడా ఒక్కటి కూడా ఇంక ఇది పెద్దగా కాలేదు, పెద్దగా అయిన తర్వాత చూపిస్తాను. ఇంత పెద్దగా అయిపోతుంది తెలుసా వంకాయ.